ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. అందులో ఒక అతను సుంకరి, ఇంకొక అతను పరిసేయుడు. వీళ్ళిద్దరిలో చూసినట్లయితే ఒక అతనేమో పాపముతో జీవించే వ్యక్తి, మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఎవరంటే అతను పరిసేయుడు. అతను మంచిగా ప్రార్థనా పరుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు, ఉపవాసం ఉంటాడు, దశమభాగాన్ని ఇస్తాడు. అతను చాలా ఆత్మీయుడు. ఇతను చూస్తే సుంకరి అంటే ఎవరంట? పాపులు. సుంకరులు అంటే ఏమంట అలా అర్థము? పాపులు. ఎందుకంటే సుంకరి అయినా జక్కయ్య ఎవరంట? సుంకరి అయిన ఎవరంట? జక్కయ్య. కాబట్టి జక్కయ్య ఎవరంట? సుంకపు గుర్తుదారు, అంటే ట్యాక్స్ ఆఫీసర్. కాబట్టి అతను ఏం చేస్తాడు? లంచాలు తీసుకుంటాడు, అన్యాయంగా తీసుకుంటాడు. ఇప్పుడు మనం ఎక్కడికి ఆఫీస్కి వెళ్తే అందరికి ఏం చేయాలంటే ఫస్ట్ మనము లంచం ఇస్తేనే పని జరుగుతుంది. అది అన్యాయంగా తీసుకుంటే కదా, వాళ్ళకి లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. అయిన వాడు ఏమంటున్నారు? ముందు ఎంత ఇస్తావు నువ్వు మాకు అని అడుగుతున్నాడు. అలాగే ఆ దినాల్లో ఆయన కూడా అన్యాయంగా తీసుకున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇస్తానండి కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి పాపి, ఒక వ్యక్తి ఎవరంట? నీతిమంతుడు. 9వ వాక్యం రాస్తుంది కింద, తాము నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. కొంతమంది అంటే తామే నీతిమంతులమని ఏం చేస్తారంట? ఆ తమ్మును తామే నమ్ముకొని ఇతరులను ఏం చేస్తారంట? తృణీకరిస్తారంట. అలాంటి వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిసేయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. అయితే వీళ్ళిద్దరి యొక్క ప్రార్థన దేవుడు ఎవరి ప్రార్థనకి జవాబిచ్చాడు? సుంకరి ప్రార్థన. కానీ ఈ యొక్క పరిసేయుడు ఏంటంటే అతిశయపడుతున్నాడు, గర్విస్తున్నాడు. నాయన నీతిమంతుడిని, నా అంత నమ్మకంగా ఎవరు ఉండరో. కాబట్టి ఇతను ఎంత చివరిగా చెప్తాడు అక్కడ 11వ వాక్యం ఏమంటున్నాడు? పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరుల వలె, అంటే దొంగల వలె, అన్యాయస్తుల వలె, వ్యభిచారుల వలె, ఇతర మనుషుల వల్లే ఇదిగో ఎదుర్కొంటున్నాడే, ఈ సుంకరి వల్లే కూడా నేను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. అంటే అందరిని ఏం చేస్తున్నా? అతను విమర్శిస్తున్నాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? నిలిచి ప్రతివాడు పడిపోకుండా ఏం చేయాలంట? చూసుకోరు. ఇప్పుడు నీ వరకు నీతిమంతుడు ఉండు, ఎదుటివాడిని అవమానపరచకూడదు, ఎదుటివాడిని తృణీకరించకూడదు, ఎదుటివాడిని నువ్వు హీనం చేయకూడదు. ఎందుకంటే నువ్వు గొప్పవాడు, మంచిగా ఉండు. అందుకని ఎదుటివాడిని తృణీకరించకూడదు. ఇలా తృణీకరించబట్టి సుంకరి ప్రార్థన చేస్తున్న 13వ వాక్యంలో, సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఇక్కడ చూడండి, ఇతను దేవాలయానికి దూరంగా నిలబడ్డాడు. అంటే భయం. ఎవరంటే? దేవుడంటే భయం. ఎవరంటే? దేవుడంటే భయం కలిగి దూరంగా నిలబడి ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ప్రార్థన ధైర్యం చాలక కళ్ళు కూడా పైకెత్తకుండా రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో నేను ఒక ఘోరమైన పాపిని అని చెప్పేసి అతను ప్రార్థన చేస్తాడు. దేవా, పాపిని నన్ను కరుణించుము అని దేవునికి ప్రార్థన చేశాడు. అందుకని దేవుడు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు. కాబట్టి ఇతను దేనిలో ఉన్నాడంట? పాపములో ఉన్నాడు. అతను రొమ్ములు కొట్టుకుంటున్నాడు, అయ్యో 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 నేను పాపం చేశానే, నేను మంచివాడిని కాదని. ఎప్పుడైతే అతను రొమ్ములు కొట్టుకొని యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే అతను ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే తన పాపాలను తొలగించి అతను నీతిమంతుడిగా మార్చాడు. కారణం ఏంటంటే తాను పాపముతో బాధపడుతున్నాడు. ఏంటంట? పాపం వల్ల వచ్చే జీతము మరణం. కానీ ఈ పాపం అనేది ఒక సాతాను. ఈ సాతాను మనిషిని పట్టుకుందంటే ఆ మనిషి నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి పాపముతో బాధపడుచు రొమ్ము కొట్టుకొనుచు అతను ఆకాశం వైపు కళ్ళెత్తి ధైర్యం చలక దేవుని మందిరానికి దూరంగా నిలబడ్డాడు. ఇతను ఒక పాపి. కానీ ఈ పాపిని ఎవరు కూడా పరిశుద్ధపరచగలరు?
ఈ లోకంలో ఎవరు పరిశుద్ధపరచలేరు. ఒక పాపిని పరిశుద్ధపరచాలంటే ఎవరు పరిశుద్ధపరచాలి? యేసుక్రీస్తు మాత్రం. ఎందుకంటే సర్వలోకానికి పాప పరిహారార్థ బలిగా సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఒక పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు మాత్రమే ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలడు. చెప్పాడు యేసు ప్రభు, నేను పాపుల కొరకే వచ్చాను. ఎవరి కొరకంట? పాపుల కొరకే వచ్చానని చెప్పాడు. కానీ యేసుప్రభు రావడం గల కారణం అంటే పాపులు అందరిని కూడా నీతిమంతులుగా మార్చడానికి. ఎవరంట? పాపులందరినీ నీతిమంతులుగా మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అందుకని మనకి జీవితంలో ఏ పాపములైతే చిక్కుకొని ఉన్నామో, ఏ పాపములైతే ఇరికించబడి ఉన్నామో, ఏ పాపం అయితే బానిస అయిపోయినామో, ఏ పాపం చేతే ఏడ్చబడి లేకుంటే పీడించబడుచున్నామో బైబిల్ రాస్తుంది, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేతే ఏడ్చబడుతున్నాడు. అంటే ప్రతివాడికి సొంత దురాశలు ఉంటాయి. ఆ ఆశల వలన పాపలు పడిపోయి ఏడ్చబడతాడు. కాబట్టి ఇలాంటివన్నీ మన జీవితం ఉన్నప్పుడు దానిలోంచి మనల్ని విడిపించేవాడు ఎవరు లేరు. ఇంకోటి, మనము ఎవరికైనా వెళ్ళి చెప్పగలమా? నేను పాపంలో ఉన్నాను, నేను పాపం చేశాను, నేను పాపాలే చేస్తాను, నేను చెడ్డవాడిని చెప్పేసి మనం ఎవరికైనా చెప్పగలమా? చెప్పలేము. అది ఎలా ఉంటుంది? సిగ్గు, అవమానం ఉంటుంది. పాపం ఏం చేస్తాంట? అవమానం తీసుకొస్తాంట. నీతి ఏం చేస్తాంట? ఘనతను తీసుకొస్తాంట. నీతి ఏమో ఘనత పట్టుకొస్తుంది, పాపం ఏం చేస్తాంట? అవమానం. కానీ ఎవరికి చెప్పలేమంటే ఎవరికి చెప్పుకోవాలి మనం? చెప్పండి. దేవునికి మాత్రమే మనం చెప్పాలి. దేవుడైతే మనల్ని అవమానపరచడం, దేవుడైతే మనల్ని అవమానపరిచి మనల్ని నిందల పాలు చేయడు. కాబట్టి మనుషులైతే అవమానపరిచి మనల్ని ఏం చేస్తారు? నిందల పాలు చేస్తారు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఒక మనిషి పాపంగా ఉన్నప్పుడు అతడు ఒక నీతిమంతుడిగా మారాలంటే దేవుణ్ణి కరుణించమని అడగాలి. ఎవరు అడగాలంట? దేవుని అడగాలి. మనం అంటాం, ఆ మనిషి కరుణిస్తే బాగుండు, ఆయన ధనవంతుడు, ఈ మనిషి ముఖ్యమంత్రి, ఆయన కరుణిస్తే బాగుండు, ఆ మనిషి ఎమ్మెల్యే ఎంపీ కరుణిస్తే బాగుండు, ఈయన కలెక్టర్ గారు కరుణిస్తే బాగుండు, ఈయన ఎంఆర్ఓ గారు కరుణిస్తే బాగుండు, ఈయన పెద్ద డాక్టర్ కరుణిస్తే బాగుండు, ఈయన బాగా ధనవంతుడు కరుణిస్తే బాగుండని మనం ఏం చేస్తాము? పెద్ద పెద్ద వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కరుణిస్తారేమో, దయ చూపిస్తారేమో. ఇప్పుడు ఒక ఫంక్షన్ కావాలంటే ఏం చేయాలి? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక సహాయం చేయని అడగాలి. కలెక్టర్ దగ్గరికి పోయి అడగాలి. ఒక ఇంటి స్థలం కావాలంటే ఏం చేయాలి? ఎంఆర్ దగ్గరికి పోవాలి, ఒక కలెక్టర్ దగ్గరికి పోవాలి. ఇట్లాగా ప్రతి ఒక్కటి మనకి ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు మనకి ఏం దొరకాలి? కరుణ దొరకాలి. కరుణ దొరికితే ఆ కార్యం వాళ్ళు చేస్తారు. అందుకే మనకి ఏదైతే బాధాకరంగా ఉందో, ఏదైతే మనల్ని బాధిస్తుందో దానిలోంచి మనకి విడుదల కావాలంటే ఒకే ఒక మార్గము, దేవుని యొద్దకు రావాలి. చెప్పండి అందరూ. ఎక్కడ రావాలంట? దేవుని యొద్దకు వచ్చి మన పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపాన్ని మనం క్షమాపణ దేవుని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు దేవుడు మాత్రమే మన పాప జీవితాన్ని తీసివేసి నీతి జీవితాన్ని ఇవ్వగలడు. ఏ జీవితం అంట? పాప జీవితాన్ని తీసివేసి నీతి గల జీవితాన్ని ఇవ్వగలడు. పాపి ధైర్యంగా దేవుణ్ణి అడగలేడు, నీతిమంతుడు ధైర్యంగా అడగగలడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఆటోమేటిక్గా బ్రతికేయగలడు. కానీ పాపి బ్రతకగలడా? బ్రతకలేడు. అందుకని మనం పాపులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా? చెప్పండి అందరూ. నీతిమంతులుగానే మనము ఉండాలి. నీతిమంతుని ప్రార్థన బహు బలమైందని రాస్తుంది. ఎలా ఉందంట? నీతిమంతుని ప్రార్థన బహు బలమైంది. అందుకని మనం నీతిమంతులు ఉంటే మన ప్రార్థన బలముగా ఉంటుంది. కాబట్టి మన ఎల్లప్పుడూ కూడా పాప జీవితంలోంచి విడుదల పొందాలంటే మనల్ని కరుణించేది ఎవరంట? దేవుడు మాత్రమే. చెప్పండి, ఎవరంట? మనల్ని కరుణించేది ఎవరంట? దేవుడు మాత్రమే. కీర్తన గ్రంథంలో 41 కీర్తన 4 వాక్యాలు దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి. 41 కీర్తన 4 వాక్యం చదవండి. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజుని మనం చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసినాను. ఎవరి దృష్టి ఎదుట? మనం పాపం చేసేటప్పుడు మనుషులు ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, కానీ ఎవరు చూస్తారు నిత్యముగా? దేవునికి మరుగైంది ఏమైనా ఉందా? దేవునికి తెలియంది ఏమైనా ఉందా? దేవునికి మరుగైంది ఏది లేదు, దేవునికి తెలియంది ఏది లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? చెప్పండి. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా?
ఒప్పుకున్నాడు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసినాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసినాను. ఇక మనం చూసినట్లయితే పాపము చేసేటప్పుడు మనిషి జీవితంలో ప్రాణము ఇబ్బంది పడుద్ది. ఏమి ఇబ్బంది పడుద్ది అంట? ప్రాణము. బైబిల్ ఏం రాస్తుంది? నువ్వు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారినంతగా పోరాడినట్లయితే అది ఇక నిన్ను ఎదిరించలేదు. అంటే రక్తం అంటే ఏంటి? ప్రాణం. చెప్పండి అందరూ, రక్తం అంటే ఏంట? ప్రాణం. కాబట్టి ఇప్పుడు మనకి పాపం చేసేటప్పుడు ఎక్కడ మనం బాధపడుతున్నామో? ప్రాణములో బాధపడుతున్నాం. అందుకే యేసు ప్రభు పాపుల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం అంటే ఏంటి? రక్తం పెట్టాడు. ఆ రక్తం వల్ల మన ప్రాణం ఏమవుతుందంట? పరిశుద్ధపరచబడి పాపం నుంచి ఏమవుతుందంట? విడుదల పొందుతుంది. అందుకని ఇక్కడ దావీదు నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణాన్ని స్వస్థపరచమన్నాడు. శరీరాన్ని అని చెప్పడు ఆయన. ఎవరు స్వస్థపరచాలంట? ప్రాణాన్ని స్వస్థపరచాలి. అందుకని మన యొక్క జీవితంలో మన యొక్క ప్రాణం అనేది పాపముగా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, యేసు ప్రభువుని సిలువేయండి, ఆయన యొక్క రక్తము, ఆ రక్త అపరాధము, ఆ యొక్క పాపము మా మీద మా పిల్లల ఉండును గాక. అంటే ఆ అపరాధము, ఆ రక్తం ఎక్కడ ఉంటుంది? పాపము ఆ రక్తంలో ఉంటుంది. ఆ రక్త అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. ఈ దినాల్లో అనేకులు ఇతరుల ప్రాణాలు చీడాకి, ఇతర జీవితాలు నాశిడాకి ఏం చేస్తారంటే రక్త అపరాధాన్ని కలిగిన వారు కనబడుస్తారు. బైబిల్లో రాస్తుంది, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించిన తర్వాత, అయ్యో నిరపరాధిని నేను అప్పగించాను. అంటే ఎవరో? నీతిమంతుని యొక్క రక్తాన్ని నేను అప్పగించాను, నేను బ్రతకడానికి యోగ్యుని కాదు, నేను పాపం చేశాను. ఆయన ఇల్లు ఉరివేసుకొని చనిపోయాడు. ఆయన ఎవరు చంపల, ఆయన ఇల్లు ఏం చేస్తాడంట? ఉరి వేసుకొని చనిపోయినాడు. నిన్న రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం తిరుపతిలో ఒక ముస్లిమ్స్ భార్య భర్తలో గొడవ వేసుకున్నారు, విడిపోయారు. ఆ విడాకుల కంటే డైవర్స్ పెట్టుకున్నారు. ఈలో భర్తకి బాగా కోపం ఎక్కువైపోయి, ఆ అమ్మాయి చిన్న ఉద్యోగం చేస్తుంది, 2-3 పిల్లలు ఉన్నారు. వాడు ఏం చేస్తాడు మరి? ఆ అమ్మాయి ఎందుకు అంత కోపం, వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి కత్తితో కోసేసి చంపేశాడు. చంపేసి వాడి ఇంటికి వెళ్ళిపోయి ఆడు ఊరేసుకుని ఆడు చచ్చిపోయాడు. ఏం సాధించాడు దాంట్లో? పగ వలన ఒక మనిషిని నాశనం చేస్తాడు, నిన్ను నాశనం చేసుకున్నావు. ఇస్కరియోతు యూదా యేసు నీతిమంతుని చంపేశాడు. ఆయన్ని ఏం చేస్తాడంట? ఉరి వేసుకొని చనిపోయాడు. అందుకనే మన యొక్క జీవితంలో ఇతరుల నాశనానికి వెళ్ళకూడదు. అహీతోఫెలు బైబిల్లో ఉన్నాడు. దావీదుకి ఎవరంటే ఆయన ఆలోచనకర్త. ఆయన ఏది చెప్తే అదే జరిగేది. కానీ ఆ తర్వాత దావీదుని వదిలేసి ఎక్కడికి వచ్చాడు? అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోము ఏం చేశాడు? మా నాన్న ఎలా చంపాలి ప్లాన్ ఏమని అడిగాడు. ఆయన ప్లాన్ ఇచ్చాడు, కానీ ఆ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. దావీదుని చంపాలనుకున్నాడు నీతిమంతుని, కానీ ఆ చావు ఎవరికి వచ్చిందంట? అహీతోఫెలు మీదకే వచ్చింది. హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఎవరంట? హామాను మొర్దెకైని ఉరేయాలని చెప్పేసి ఆయన అంతా ప్లాన్ వేసి చివరి 1 సెకండ్లోనే ఎక్కడ తిరిగింది చెప్పండి? అక్కడ ఆ ప్రాబ్లం అంతా హామాను వైపుకి ఎలా తిరిగింది చెప్పండి? రాణి యొక్క కుర్చీ మీద చెయ్యేసి అలా కూర్చున్నాడు, అంతే. పాపం ఆడు చేసిన పాపం ఏమి లేదు. దేవుడు అక్కడ ఇరికించాడండి. రాజు వచ్చి, యారా నా ముందే రాణిని బలవంతం చేస్తావా అని చెప్పి వెంటనే నేను ముసుకేసి తీసుకెళ్ళి వాడిని ఊరేసి పడేశాడు. నిజంగా దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు. చెప్పండి అందరూ. ఎక్కడంట? మనకి అన్యాయంగా ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో, మనల్ని భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయనే నాశనం చేస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలని చెప్పి ఎన్ని దేశాలు వచ్చి ప్రయత్నిస్తున్నాయి, అంతే. ఈడైతే ఏం చేయాలి తెలుసా? ఒక బిల్డింగ్ వాళ్ళు లేకుండా బూడి చేసేస్తాడు. పోయి ఎవరో? ఇజ్రాయేల్ పౌరు. ఇజ్రాయేల్కి ఉన్న పౌరు వాళ్ళు ఒక బాంబు ఇటు వేసారు అంటే చాలు, వాళ్ళ దేశంలో మనుషులు కానీ, ఇల్లులు కానీ, కరెంట్ కానీ, ఫ్లైట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, వాటర్ కానీ, హాస్పిటల్ కానీ ఏం లేకుండా మొత్తం తుడిచిపడేస్తున్నాడు. అంత పవర్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఇజ్రాయేల్కి. అలాగే నువ్వు నేను కూడా నీతిమంతులు ఉంటే దేవుడు మనకు ఒక పవర్ ఇస్తాడు. ఎవడు మనమే జయం పొందడానికి అవకాశమో ఉండదు. అందుకనే మనందరం కూడా ఈ దినాల్లో మనం కరుణించే వాళ్ళు లోపల ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరు కరుణిస్తారు చెప్పండి అందరూ? దేవుడు తప్పకుండా కరుణిస్తారు. అందుకే దావీదు ఎక్కడికి వచ్చాడు కరుణించమని? దేవుని ఎదుగుగా వచ్చాడు. చెప్పండి ఎక్కడికి వచ్చాడంట? ఇందులో 10వ వాక్యం చదవమ్మా. 41:10.
యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దావీదు దేవుని అడుగుతున్నాడు, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. కాబట్టి అతను పడిపోయినాడు దావీదు. శత్రులందరూ దావీదు నాశనాన్ని కోరుకుంటున్నారు. కానీ దావీదు, యెహోవా నువ్వు నన్ను కరుణించినట్లయితే నేను పైకి లెగుస్తాను, అప్పుడు నేను ప్రతీకారాన్ని తీర్చుకుంటానని చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు యథార్థవంతుల్ని నిలబెట్టగలవాడు, యథార్థవంతుల్ని బలపరచగలవాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, మనుషులుగా అసాధ్యమే, కానీ దేవుని సమస్య మనకే సాధ్యమే. అందుకని ఇక్కడ పాపము చేసినప్పుడు దావీదు మహారాజు దేవుని దగ్గర ఏం చేస్తాడంట? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకోబడి దేవుడు క్షమించలేదా? 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితిని. యెహోవా కరుణయించి నీ దాసురునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, దావీదు పోయిన వారం మీకు చెప్పాను, జనసంఖ్యను అంటే నేను ఎంతమందిని పరిపాలన చేస్తాను గర్వంతో అతను ఏం చేస్తాను? సాతాను చేత ప్రేరేపించబడి జనాలు లెక్కపట్టినప్పుడు దేవుడి కోపం వచ్చి దేవదూత ఏం చేస్తాడంటే చంపడానికి వచ్చింది. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యో ఇంత గొప్ప పాపం కట్టుకొంటిని. ఏమన్నాడు? నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరించము అని చెప్పేసి అతను అడిగాడు. దేవదూత వచ్చింది, భయంకర తెగుళ్ళు తీసుకొచ్చింది. అనేకులు ఏమైపోతారంట? నశించిపోతారు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంట? నేను దేవుణ్ణి క్షమాపణ అడగాలని చెప్పి 17వ వాక్యాలు అంటున్నాడు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించిన, చిత్తగించము, పాపము చేసేవాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నేనే, గొర్రెల వంటి వీరేం చేసి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒక తప్పు చేసి ఎదుటి వాడిగా తోసేస్తాం, ఏదైనా పగల కొట్టేసి మనకి ఏం తెలియని చెప్తాం. మా చర్చిలో అయితే ఎన్ని సామాన్లు పగిలిపోయినాయి, అడిగితే ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు కాదు, ఇంకెంతకుముందు జరిగిపోయిందే. ఎన్ని సామాన్లు పగిలిపోయినా అడిగితే నాకు తెలియదంటే నాకు తెలియదు అంటారు. అన్నీ పగిలిపోయి ఉంటాయి, చాలా వస్తువులు. కొంతమంది ఏం చేస్తారంటే పగలగొట్టి బయట పారేస్తారు, మళ్ళీ చూస్తే అడుగుతాడు బ్రదర్ అని చెత్తలో పారేసి వెళ్ళిపోయారు కొంతమంది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే తన మీద వేసుకోరు. దావీదు అన్నాడు, నేను తప్పు చేశాను, నా కుటుంబాన్ని శిక్షించు, నన్ను శిక్షించు, గొర్రెల వంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తప్పు చేశారు అని చెప్పేసి అడిగాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపానికి ఎవరు చనిపోయారంట? ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. ఎవరంట? దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు దావీదు వలన అనేక మంది ఏమైపోయారంట? చనిపోయారు. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేశాడు? తన తప్పును తెలుసుకొని తన మీద వేసుకున్నాడు. ఎవరి మీద చేస్తాడంట? చెప్పండి, ఎవరిదంట? చూడండి, ఇక్కడ 15వ వాక్యం రాస్తుంది, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజము కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎవరు చేసిన పాపానికి? దావీదు ఒక్కడు చేసిన పాపానికి ఎంతమంది చనిపోయారండి? 70,000. అందుకనే మన జీవితంలో, మన కుటుంబంలో మనం తప్పు చేస్తే మనం క్షమాపణ అడగకపోతే ఆ పాపం మన కుటుంబం అంతా చుట్టుకుంటుంది. దావీదు రాజు కాబట్టి ఆయన చేసిన పాపం తన ప్రజలందరూ చుట్టుకుంది కదా. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదైనా తప్పు ఉంటే, పొరపాటు ఉంటే దాన్ని మనం కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దాన్ని క్షమాపణ అడగాలి. అడగలేదంటే అది మన కుటుంబానికి చుట్టుకుంటుంది, మన సమాజానికి చుట్టుకుంటుంది, అదంతా మనకు నాశనాన్నే తీసుకొస్తుంది. ఆ పాపం అనేది అక్కడతో తొలగించబడకపోతే మన సర్వ కుటుంబం ఏమైందంట? నాశనం అయింది. ఇప్పుడు దావీదు చేసిన ఆ తప్పు వలన ఎంతమంది చనిపోయారు చెప్పండి? 70,000 మంది చచ్చిపోయారు. 20 లక్షల మంది ప్రజలను పరిపాలన చేశాడు ఆయన. ఆ సమయాన్ని దావీదు వలన ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది. అందుకే మనం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, మన యొక్క బైబిల్లో రాస్తుంది, దేవుడు ఏమన్నాడు?
నన్ను నా ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించారు 1000 తరాల వరకు కరుణిస్తాడు. ఇంకో దగ్గర రాస్తుంది, ఎవరైతే పాపం చేస్తారో 1000 తరాలు తండ్రి పిల్లలకి పిల్లలకి ఏం చేస్తా వాళ్ళ దోషాలు వాళ్ళ ఒళ్ళోనే వేస్తా అన్నారు దేవుడు. అది అలాగే దేవుని యొక్క శాపము మనకు రాకూడదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రం మనకి రావాలని మనం చదువుతున్నాము. అందుకనే మనము దానియేలు గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం మీరు ఒకసారి చదివితే అక్కడ కూడా ఒక చక్కటి మాట దానియేలు నెబుకద్నెజర్ రాజుకి చెప్పాడు. 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. నెబుకద్నెజర్ రాజుకి ఒక కల వచ్చింది. ఆ కళలో వచ్చిన కళ ఏంటంటే ఈయన గర్వించాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడంట, గర్వించాడు. నేనే కదా ఇదంతా పరిపాలన చేస్తాను, ప్రపంచం మొత్తానికి నేనే రాజుని కదా, నా పైన ఎవరు లేరు కదా, కాబట్టి నేనే చాలా గొప్పవాడిని చెప్పేసి అతను ఏం చేస్తాడంట, గర్వించి అహంకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక కళ చూపించాడు. ఆ కళ యొక్క అర్థాన్ని దానియేలు చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్పాడు, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపున ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట కూడా నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. కానీ విన్నాడా నెబుకద్నెజర్ రాజు? విన్నాడా? వినలేదు. వినకపోవటం ఆయన ఏమాడంట, ఒక పక్షిలాగా మారిపోయి గడ్డి తిన్నాడు. పోయి ఏం చేస్తాడంట, ఒక పక్షిలాగా మారిపోయి ఏం చేస్తాడంట, గడ్డి తిన్నాడు వెళ్ళి. అదే దానియేలు చెప్పినట్లుగా తన పాపాలు ఒప్పుకొని ఎవరిని బాధ పెట్టాడో వాళ్ళు కరుణించి తన తప్పు తాను తెలుసుకొని తన తప్పు తాను మానేసి ఉండట్లయితే కనుక అతను మంచిగా ఉండేవాడు. కానీ తనకి అవకాశం దేవుడు ఇచ్చిన అతను దాన్ని కాపాడుకున్నాడా? కాపాడు. కొంతమందికి దేవుడు మాట్లాడి దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు ఇచ్చినవాడు వాళ్ళు ఏం చేయరు, మనసునే కఠినపరుచుకుంటారు. ఏం చేస్తాడంట, కఠినపరుచుకుంటారు. అయ్యో నేను తప్పు చేశానే, దేవుడు నాకు బయలుపరిచాడే, నేను సరి చేసుకోవాలి అనేది ఏ మనిషి కూడా ఏం చేయంట, సరి చేసుకోడు. కాబట్టి ఈ దావీదు సరి చేసుకున్నాడు, కానీ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు చెప్పండి, సరి చేసుకోరా. గర్వంతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నేనే కదా ప్రపంచం అంతా పరిపాలన చేస్తా అని అనుకున్నాడు. కానీ చివరికి అతను పక్షిలాగా గడ్డి తిని ఆ తర్వాత చాలా దినాల తర్వాత మళ్ళా మానవుడిగా అతను మారినాడు. కానీ దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. వరుస్తాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం కాపాడుకోకపోవటం వలన, మనం గర్వం వలన, మన అహంకారం వలన మనకేమొస్తుందంట, నాశనమే మనకి వస్తుంది. కాబట్టి ఏదైతే దేవుడు మనలోంచి తీసేసుకోమని చెప్తున్నాడో ఆ పాపాన్ని మనం ఏం చేయాలంట, తీసివేసుకోవాలి. చెప్పండి అందరూ, ఏ పాపం అయితే మనలో ఉందో ఆ పాపం ఏం చేయాలంట, తీసివేసుకోవాలి. ఇప్పుడు లోకం చూడండి, ఎంతో మోసం ఉంది. జనాన్న భార్య భర్తలు కలిసి కాపురం చేయట్లా, పిల్లల తల్లిదండ్రులతో కలిసి కాపురం చేయట్లా. ఈ దినాల్లో చూసినట్లయితే చాలా మోసంగా మారిపోయింది ప్రపంచం అంతా. మనం చూసినట్లయితే కనుక ఒకరొకరు సంబంధాలు లేకుండానే ఒంటరితనంగా ఏం చేస్తారంట, జీవిస్తారంట. అందుకని ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంట, రోబోలు తెచ్చిపెట్టుకున్నారంట. ఆడు చెప్పినట్టుగా ఇంటది రోబో, భార్య ఇంట్లేదంట. అందుకని ఏం చేస్తున్నారు, ఆడ రోబో తెచ్చుకున్నారంట. ఏ రోబో అంటే ఆడ రోబో తెచ్చుకొని ఏం చేస్తున్నారు, దానికి ఆడమ్మాయిలకు డ్రెస్ అని తీసి పెడితే అచ్చం అమ్మాయిలా చూడ్డానికి. అందుకని ఏం చేస్తారు, భార్య మాట ఇంట్లో అని చెప్పి రోబోని పెట్టుకుంటే రోబో అన్నం వండి పెడుతుంది, కూరలు వండి పెడుతుంది, ఇల్లంతా శుభ్రం చేసి పెడుతుంది, సమస్తం చేసి పెడుతుంది రోబో. అందుకని ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఫారెన్లు ఏం చేస్తాంట, రోబోలు కొనిపెట్టేసుకుంటే ఇల్లంతా అదే చూసుకుంటుంది శుభ్రంగా. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ దినాల్లో ఒక మనిషికి సమాధాన పడే ఇది లేదు, కానీ గర్వంతో అహంకారంతోనే కలిసి కాపురం చేయని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దినాన్ని కనబడచ్చు. అందుకని మన జీవితంలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలంట, తొలగించుకోవాలి వద్దా చెప్పండి. దేవునికి ఇష్టం లేని కార్యం మనలోంచి ఏం చేయాలంట, తొలగించుకోవాలి. అది దేవుడు మనకు కరుణించే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఏం రాస్తుంది, రాజా నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో
వాళ్ళని బాధ పెట్టకుండా నువ్వు పాపాలను ఒప్పుకొని వాళ్ళని ఏం చేయాలంట, కరుణ చూపించాడు. చూపించడా? ఆయన కరుణించలేదు. అందుకే దేవుడు కూడా ఆయన ఏం చేయలేదు, కరుణించలేదు. దేవుడు మనల్ని కరుణించినట్లుగా మనం కూడా ఏం చేయాలి, ఒకరినొకరు కరుణించాలి. కానీ నెబుకద్నెజరు దేవుడు కరుణించి అంతగా హెచ్చిస్తే ఆయన కరుణించాడా? ఆయన కరుణించాలి. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని కరుణించినప్పుడు మనం కూడా ఇతరులు ఏం చేయాలంట, కరుణించాలి. మనం అలాగే కఠినంగా ఉన్నట్లయితే కనుక, ఆ కరుణ మనలో లేనట్లయితే కనుక మనకు దేవుని ద్వారా కరుణ మనకు కూడా దొరకదు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక దేవుని బిడ్డలైన మనందరం కూడా మనల్ని కరుణించే వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. కానీ మన పాపము చేసినప్పుడు దేవుణ్ణి క్షమాపణ అడిగి కరుణ మనము పొందాలి. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మనకి ఏ సహాయం కావాలన్నా దేవుణ్ణే కరుణించమని అడగాలి. ఎవరు అడగాలంట? 123 కీర్తన 2వ వాక్యం చదవండి. 123 కీర్తన 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దాసి కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసుల కన్నులు తమ యజమాని చేతులు తట్టును, దాసి కన్నులు తన యజమాని రాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు ఆయన తట్టు చూచున్నాయి. కాబట్టి ఇప్పుడు మన కన్నులు ఎవరిని చూడాలి? మనల్ని కరుణించాలంటే దేవుణ్ణి. మనం ఏం చేయకూడదు, మనుషుల సహాయం కోసమని ఎదురు చూడకూడదు. ఎవరి సహాయం కొరకు? దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి. మనం ఏం చేస్తాం, మనుషులు సహాయం చేస్తారేమో, వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, దేవుడు వాళ్ళకి మనసు పుట్టిస్తాడేమో, వీళ్ళకి మనసు పుట్టిస్తాడేమో అని మన మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుందంట? మనుషుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు చెప్పండి? దావీదు ఏమన్నా ఇక్కడ, దేవుడు మనల్ని కరుణించాలంటే ఒక దాసుడు తన యజమానుడు కరుణించాలని చేతులు తట్టు చూస్తాడంట. ఎవరు తట్టు అంట? యజమానుడు. మనం డబ్బు ఇచ్చే చేత్తోనే కదా, జీతం ఇచ్చే చేత్తోనే, మనకు సహాయం చేస్తే చేత్తోనే, ఆదుకునే చేత్తోనే, అన్ని ఇచ్చే దేంతో? చేత్తో. మా వానరు ఎప్పుడు సహాయం చేస్తాడా, ఎప్పుడు జీతంతో అని యజమాని తట్టి చూస్తాడు. దాసి ఏం చేస్తే, నా యజమానురాలు ఎప్పుడు జీతం ఇస్తుందా, డబ్బు ఇస్తుందా, సహాయం చేస్తా అని చెప్పేసి ఆమె కూడా ఏం చేస్తుంట, అటువైపే చూస్తుంది. అలాగే మనం ఏం చేయాలంట, మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించే వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూడాలి. కాబట్టి మన కన్నులు ఎప్పుడు కూడా సహాయంగా అంటే ఎవరి వైపు చూడాలి? 121 కీర్తన 1వ వాక్యంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కాబట్టి ఒక సహాయం కావాలంటే ఎవరి వైపు మన కన్నులు ఎత్తి చూడాలి? దేవుని వైపు మనం ఏం చేయాలంట, కన్నులు ఎత్తి చూడాలి. కాబట్టి జనాలను ఎంతో మంది చూడండి మనుషుల వైపు సహాయం కొరకు చూస్తారు, అది దొరక్క నిరుత్సాహపడి అనేకులు చనిపోతున్నారు. ఏం చేస్తారంట, అనేకులు మాకు సహాయం దొరకలేదు, ఎవరు మాకు సహాయం చేయలేదు, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోదని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, ఈ దినాల్లో చనిపోతున్నారు. కానీ మనకు సహాయంగా అంటే ఎవరి వైపు చూడాలి? వాళ్ళు మనుషులైతే మనుషుల వైపు చూస్తారు, వాళ్ళు పనిచేసే జీతం కోసం చూస్తారు. కానీ మనమైతే ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు చూడాలి. దేవా నాకు సహాయం చేయని చెప్పేసి దేవుని వైపు చూసి దేవునికి సహాయం ఏం చేయాలి, మనము పొందుకునే వరకు కూడా ఏం చేయాలి, మన కళ్ళు దేవుని వైపు చూడాలి, మన చేతులు దేవుని వైపే చాపబడాలి. ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారు, మనము మనుషుల వైపు చూసి సహాయం దొరకకపోతే దేవుడు ఏం చేయట్లేదు, దేవుని విశ్వాసం మనకు ఉంది కానీ దేవుడు క్రియ జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ అలా కాదండి, మనం అడిగే విధానం కూడా ఉండాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల తండ్రిని ఏం చేస్తారు, అధికారంతో అడిగితే ఇస్తాడా, లేకుంటే ప్రేమగా ఎలా అడుగుతారు, నాగ్గా అడుగుతారు కొంతమంది డాడీని మంచి మూడ్లో ఉన్నప్పుడు, లేకుంటే డాడీ ముద్దు పెట్టుకున్నప్పుడు, లేదంటే డాడీ సంతోషంగా ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే అడుగుతారు, అడగగానే వాళ్ళ డాడీ వెంటనే ఇస్తాడు. అది వాళ్ళ డాడీ కోపంగా ఉన్నప్పుడు అడిగితే ఇస్తాడా, ఇవ్వడు. అలాగనే దేవుని బిడ్డ మనము దేవుని అడిగేటప్పుడు మనం తగ్గించుకొని అడగాలి. చెప్పండి అందరూ, ఎలా అడగాలంట,
ఇందులో మనం చదివాం కదా, పరిసేయుడు గర్వంగా ప్రార్థన చేస్తాడు, సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడు, కానీ మనం తగ్గించుకునేది కూడా దేవుడు ఏం చేస్తాడంట చూస్తాడు. ఎవరైతే తగ్గించుకొని దేవుని అడుగుతారో దేవుడు తప్పకుండా వాళ్ళకి సహాయము చేస్తాడు. దేవుడు మనల్ని కరుణించే వరకు కూడా మన కన్నులు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపే చూడాలి. దేవుడు మనల్ని కరుణించే వరకు, దేవుడు మనకు సహాయం చేసే వరకు కూడా మన యొక్క కనులు ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం ఆ మాట రాస్తుంది చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుని వైపు సియోను యెరూషలేము, పరలోక రాజ్యంలో సియోను యెరూషలేమే ముఖ్యమైనది. మొదటి స్థానం, రెండో స్థానం. అలానే మనం కూడా సియోను కొరకు, యెరూషలేము కొరకు ప్రత్యేకించబడిన మనం కూడా ఏం చేయాలంటే, మనం ఇక దేవునికి ఏమంటా అక్కడ, జనమా నీవికను నే మాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగాని నీకు ఉత్తరం ఇచ్చిన. అందుకని మనము ఎవరిని అడగాలి? సియోనికి ఏర్పరచబడిన మనము, యెరూషలేముకి ఏర్పరచబడిన మనము ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. మనుషుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడకూడదు అంటే, పేతురు, యోహాను, యాకోబు దేవాలయంకి వెళ్తున్నారు. ఒక భిక్షగాడు ఏం చేశాడు, వీళ్ళ వైపు తేరి చూసాడు, ఏమన్నా డబ్బు ఇస్తారేమో అని. వాళ్ళు ఏమన్నారు, మా వైపు చూడొద్దురా, యేసు వైపు చూడరా, లేచి నడవరా అన్నారు కుంటోడిని. కుంటోడు ఏం చేశాడ, లేచి నడిచాడు, స్వస్థత పొంది. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే మన భిక్షమే దొరికిద్ది. ఏం దొరికిందంట? భిక్షమే దొరికిద్ది, కుంటోళ్ళలాగానే ఉంటాం. కానీ దేవుని వైపు చూస్తే ఏం దొరికిద్దంట? స్వస్థత దొరికిద్ది, ఐశ్వర్యం మనకే దొరికిద్ది. అందుకని మనము ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని ఎక్కడికి రావాలి మనం అడగడానికి? దేవుని ఎద్దుకు రావాలి. చెప్పండి అందరూ, ఎక్కడ రావాలంట? నీకు ఏది కావాలన్నా దేవునికి సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నాడు, నీవిక కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించడం, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అందుకని మన యొక్క జీవితంలో మనకి ఎవ్వరు లేరని ఎప్పుడు కూడా ఏం చేయాలంట అనుకోకూడదు. మనకి ఎవరు లేరని ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని మనము కోల్పోతున్నాము. అందుకే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం మాత్రం మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు ఉన్నట్లయితే కనుక, దేవునికి విశ్వాసం మనలో మన జీవితం ఉన్నట్లయితే కనుక, ఎటువంటి యొక్క అవిశ్వాసం అనేది మన జీవితం రాకుండా కాపాడుకుంటే నిశ్చయంగా దేవునికి సహాయం అనేది నిశ్చయంగా మనకే దొరికింది. అందుకే 33వ కీర్తన 33వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వాక్యం చదవండి. యెషయా 33:2. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నా, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలన మాకు రక్షణ ఆధారముగాను ఉండుము. కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎవరికి ప్రార్థించాలి అంటే, ఎవరిని అడగాలి, ఎవరిని వేడుకోవాలి? చెప్పండి అందరూ. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎందుకని? అన్ని కలగజేసింది ఆయనే, అన్ని కలగజేయబోయేది ఆయనే, సమస్తానికి సృష్టికర్త ఆయనే. మనుషులు మనం అడుగుతాం, వాళ్ళు ఏమంటారు? లేవండి అంటారు. దేవుడైతే లేవు అంటాడా? కలుగును గాక అని ఒక్క మాట అంటే అది కలిగేది. అందుకని మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ భక్తులు, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఎవరి కొరకు అంట? నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణ చూపించుము. ఉదయకాలం వారికి బాహువుగాను, ఆపత్కాలంలో మాకు రక్షణగాను ఏం చేయాలి? నువ్వు ఉండాలి. అందుకే మన జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని మన మనుషుల దగ్గరికి పరిగెత్తవద్దు. చెప్పండి అందరూ. ఈ దినాల్లో చాలా మంది ఏమంటారు, మాకెవరు సహాయం చేశారు, ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు, ఎవరు వచ్చి మమ్మల్ని అర్థం చేస్తున్నారు, ఎవరు వచ్చి మమ్మల్ని ఆదరించారు, మాకు తింటా లేనప్పుడు సాయం చేస్తారా, బట్టలు లేనప్పుడు సాయం చేస్తారా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రకరకాలైన ఆలోచనలతో
కనబడుతున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళని. ఎలా విమర్శిస్తున్నారు? ఒంటినిండా బంగారం ఉంది కదా, అమ్ముకొని తినొచ్చు కదా, ఎవరో పెట్టాలని ఎందుకు చూడాలి, పెద్ద ఇల్లు ఉంది కదా, అమ్ముకొని తినొచ్చు కదా, అది డబ్బు కాదా, ఎవరో పెట్టాలని ఎందుకు చూడాలి? లాజిక్ ఎట్లా అని చూసారా? బంగారం ఉంది కదా ఒంటినిండా, అంత బంగారం లేకుండా ఏం లేదుగా, అమ్ముకో తిను, ఎవడో పెట్టాలి, మా దగ్గర ఏం లేదు అంటే, ఉద్యోగం అయితే బంగారం ఉంది, ఉద్యోగం అయితే ఇల్లు ఉంది, ఉద్యోగం అయితే నీకు ఆస్తి ఉంది, అమ్ముకొని తిను. అంతేగాని ఎవరో చేయలేదంటే ఎలా కుదురుతుంది? ఎదుటివాడు ఏం చేస్తున్నాడు? నీకు బంగారం ఉంది కదా, నీకు ఇల్లు ఉంది కదా, నీకు ఆస్తి ఉంది కదా అంటున్నారు. అప్పుడు మరి ఏది కరెక్ట్ అంటారు? బైబిల్ ఒక మాట ఉంది. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇద్దరు క్రైస్తవులే. ఒకడు అన్నాడు ఇద్దరు క్యారేజ్ తెచ్చుకున్నారు. ఒకటి క్యారేజ్ తెచ్చుకుని ఒకటి క్యారేజ్ తెచ్చుకోలేదు. అప్పుడు క్యారేజీ తీసుకురాకుండా ఉన్నవాడు ఏమన్నాడు? ఎరా, నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం ఉంది కదా, నేను అన్నం తెచ్చుకోలేదు, నువ్వు నాకు అన్నం పెట్టలా, నువ్వు బైబిల్ని అనుసరించావా అని అడిగాడు. వాడు అన్నాడు, అరే నీ పొరుగు వాడిని ఏదైనా ఆశించొద్దని బైబిల్ చెప్తుంది కదా, నువ్వు ఆశించడం కరెక్టేనని ఆడన్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? ఏది కరెక్ట్? ఇద్దరిది కరెక్టే. అక్కడ ఇది అడిగేశాడు నోరు తెలిసి. అలాగనే మనం ఏమనుకుంటాం, మాకు ఏం లేదు, రూపాయి కూడా అంటాం. ఒంటినిండా బంగారం ఉంది అనుకో, ఎదురు అంత బంగారం అమ్ముకొని తినొచ్చుగా, ఇల్లు అమ్ముకొని తినొచ్చుగా, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, మాకు అది కూడా లేదుగా, బంగారం లేదు, మాకు ఇల్లు లేదు, సంపాదన లేదు, ఏది లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం కూడా జ్ఞానంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే ఏది మనకు రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించాలి. అనుకున్న సాధించే వరకు మోకాళ్ళు వేసి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి రాత్రి అంతా ఏం చేయాలి? మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సిస్టర్తో రోజు చెప్తుంటా, అమ్మా నా ఆత్మీయ జీవితం ఇంకా చాలట్లేదు, బాగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, నాకు అదే దిగులుగా ఉందని చెప్తుంటాను. కానీ నా ఆలోచన అంతా దేవునితో బాగా మాట్లాడాలి, బాగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి అదే ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి మనకి జీవితంలో మనుషులను ఆశించొద్దు, వెండి బంగారాలు ఆశించొద్దు, డబ్బు ఆశించొద్దు. దేవుడు మనకు అన్ని ఇచ్చినాడు. కొంతమంది ఇల్లు లేదు, వాకిల్ లేదు, బంగారం లేదు, ఏదీ లేదు కొంతమందికి. కానీ దేవుడు మనకు కొన్ని అన్నీ ఇచ్చిన్నాడు. దేవుని పెట్టిన మనము దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని చదువుతున్నాం. కాబట్టి మనం కరుణించే వాళ్ళు ఎవరని చెప్పి మనుషుల వైపు చూడొద్దు. నీకు ఏ బాధ వచ్చినా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. 69వ కీర్తన 20వ వాక్యం ఆ మాట స్పష్టంగా రాస్తుంది. 69వ కీర్తన 20వ వాక్యం చూడండి. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయేరి, ఓదార్పు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. చూసారా, ఇక్కడ రాస్తుంది కదా, ఇది ఎవరి గురించి ప్రవచనమో? యేసుల గురించి ప్రవచనం. కింద రాస్తుంది చూడండి, ఏమని రాస్తుంది? వారు చేదు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకన త్రాగనిచ్చిరి. చూసారా? ఇలాగ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని మనం చదువుతున్నామో, నిందకు నా హృదయం బద్దలాయిను, నేను బహుగా కృషించున్నాను. కాబట్టి మనం ఏ తప్పు చేయనప్పుడు మనం నిందలు వేస్తాడు. ఏం చేస్తాడు? ఏ తప్పు చేయనప్పుడు ఏం చేస్తాడు? మన మీద నిందలు వేస్తాడు. నిందలు వేసినప్పుడు మన హృదయం ఏమైందంట? బద్దలైపోద్ది. ఏమైంది చెప్పండి? నిందకు మనకి ఏమైంది? మన హృదయము బద్దలైపోద్ది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నిందకు నా హృదయం బద్దలాయిను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను కానీ ఎవరో లేకపోయేరి. అంటే ఇప్పుడు ఎవరు లేరంటే ఇప్పుడు మనం ఇంకెవరు కరుణించాలి? దేవుడే కరుణించాలి. అందుకని మనం మనుషులే చూడొద్దు. మనుషులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరూ మనల్ని కరుణించరు. ఈ దినాల్లో ఒక మనిషి సాగు బతుకులు ఇంట్లో ఉండి నీళ్ళు అడిగితే కూడా నీళ్ళు ఇవ్వట్లా. ఈ రోజులు క్రూరంగా అయిపోయిన రోజులు. పిల్లలు నీళ్ళు అడిచే పిల్లలు కూడా నీళ్ళు ఇవ్వట్లా లేచి. అంటే ఈ రోజు ఎలా ఉన్నాయంటే కరుణ అనేది ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం కూడా కరుణించే వారి కొరకు మనం ఎంత కనిపెట్టినా ఎవరు కనపడరు. కానీ ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టి, దేవుని కరుణ కొరకు కనిపెట్టి, దేవుని వల్ల మన కరుణ పొందుకోవాలి. ఈ దినాల్లో ఏది కావాలన్నా మన మనస్సు అయినా, మన ఆత్మ అయినా, మన హృదయమైనా, మన నేత్రైనా, విశ్వాసం అంతా కూడా ఎవరి మీద ఉండాలి?
దేవుని మీదే ఉండి దేవుడే మనల్ని కరుణించాలి. ఇక్కడ చదువుచున్న కరుణించు వారు కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఒక్కరు కూడా లేకపోయి ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ కానరారైరి. చూసారా? కాబట్టి కరుణించే వారి కొరకు ఓదార్చే వారి కొరకు మనం మనుషుల వైపు చూస్తాం కానీ మనుషుల వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు. చెప్పండి అందరూ. అమ్మా పాట పాడమ్మా. కరుణించేవారు ఎవరు కూడా లేరు. ముందుగా కోరస్ ఓదార్చి కరుణించే వారి లేరు. ఆ కోరస్ అది. సరే, దీన్ని బట్టి ఆ పాట కట్టారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనము నిందకి హృదయం బద్దలైపోయినప్పుడు ఎవరు మన దగ్గర రారు. కరుణించే వారి కొరకు ఎంత మనం కనిపెట్టినా ఎవరు మనకి కనపడరు. ఓదార్చే వారి కొరకు మనం ఎంత కనిపెట్టినా ఎవరు రారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎవరి వైపు చూడాలి? మనం కరుణ పొందాలంటే చెప్పండి, దేవుని వైపు. కరుణించగలిగేవాడు ఎంతమంది అయినా ఎవరు కరుణించగలరు? యేసుప్రభువు మాత్రమే. ఎంత మందినైనా కరుణించగలిగే శక్తి ఎవరికి ఉందంట? దేవుడికి. మనమైతే ఏం చేస్తాం? ఒక నలుగురు అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, ఒకరికి వేస్తాం, ఇద్దరికి వేస్తాం, మూడోడు వస్తే ఏమంటాం? పదాగా అందరి వెంటనే ఏమొచ్చింది మనకి? సరే, అన్నం అడుక్కోవడానికి వస్తాడు అడుక్కునేవాడు, ఒకరికి పెడతావు, ఇద్దరికి పెడతావు, అప్పుడు మనకేమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూడా చర్చిలో అప్పుడప్పుడు ఫంక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఈ పక్కన అందరికీ ఒకరిద్దరికి పెడతాం, వాడిపోయి 10 మంది తీసుకొస్తాడు. అప్పుడు నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? కోపం వచ్చేస్తుంది. ఏరా నీకేదో పెట్టాననుకో, మీ ఇద్దరికి పెట్టాను, మీరు ఎంతమంది పట్టుకొచ్చారు? అప్పుడు మనకేమొస్తుంది? కొంచెం బాధ వచ్చేస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఎంతమందో చేంజ్ చేస్తుంట ఓదార్చి చేంజ్ చేస్తుంట కరుణిస్తా. అందుకని మనకు కరుణ కావాలంటే ఎవరి వైపు చూడాలి మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుని వైపు మాత్రమే చూడాలి. ఎవరి వైపు అంట? దేవుని వైపు మాత్రమే. మనుషుల వైపు చూసి వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు ఆదుకోలేదు, వీళ్ళు ఆదుకోలేదని చెప్పేసి మనం అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? వాళ్ళు సహాయం చేయాల, వీళ్ళు సహాయం చేయాలని చెప్పేసి మనుషుల వైపు మనం చూడొచ్చా? చూడకూడదు. అందుకని 57వ కీర్తన మొదటి వాక్యం ఒకసారి చదవండి. 57వ కీర్తన మొదటి వాక్యం దావీదు చెప్తాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ చూడండి, దావీదు కీర్తనలో మనం చదువుచున్నాం, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. అంటే శరణం గచ్చామి అంటే ఎవరు మనకి? దేవుడే శరణం, దేవుడే గత్యంతరం. కాబట్టి మనం ఎవరి దగ్గరికి రావాలి? ఆపదలు వచ్చినప్పుడు చెప్పండి, ఈ ఆపదలు వచ్చినప్పుడు దేవుని యొక్క రెక్కల కిందకి రావాలి. ఎక్కడ రావాలంటే దేవుని యొక్క చేతి కిందకి రావాలి. వినండి చక్కగా, దేవుని చేతి కిందకి మనం వస్తే దేవుడు మనం తప్పకుండా సహాయము చేస్తాడు. అందుకని చదువుతున్న వాక్యంలో ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నేను నీ రెక్కల నీడన చొచ్చి ఇందును. కాబట్టి మనకు ఆపదలు వచ్చినప్పుడు, ఆపదలు తొలగిపోయే వరకు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవన్నీ తొలగిపోయే వరకు ఎవరి దగ్గరికి రావాలి మనము? దేవుని దగ్గర. ఎవరు భరించగలరు మనల్ని? ఇప్పుడు ఒకళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి మేము అప్పులు అయిపోయాము, మాకు ఇబ్బందులు అయిపోయినాయి, మీ ఇంట్లో ఉంటామంటే ఏమంటారు వాళ్ళు? చెప్పండి, ఏమంటారు? ఉంచుకుంటారా? వెళ్ళిపోండి అని చెప్తారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మీరు నాకు బరువు అయిపోయారు, నా వల్ల కాదు అంటాడా? అనలేడు. ఎంతమంది వచ్చి ఏం చేస్తాడు? రండి, ఒక తల్లి వాడిని ఆదరించాలి, నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటాడు. కానీ మనుషులు ఏమంటారు? అయ్యో మా ఇంటికి రావద్దండి అని చెప్పేసి వెంటనే ఏం చేస్తారు? పంపించేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు వెళ్తారు అంటారు. ఫస్ట్ రోజు బాగా పెడతారంట, 2 రోజు కొంచెం పెడతారంట, 3 రోజు పెట్టరంట. అంటే ఏంటి చెప్పండి? వెళ్ళిపోండి అని అర్థం. ఏమంట? ఫస్ట్ రోజు చిక్కగా ఉంటాయంట పాలు, 2 రోజులు పలసగా ఉంటాయంట, 3 రోజు మొత్తం నీళ్ళే ఉంటాయంట. ఎందుకంట? వెళ్ళిపోండి అని చెప్పేసి తగ్గిపోతాయి. ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం మనలో తగ్గిపోతాయి. కానీ దేవుడే ఉన్నాడు, ఎన్ని కష్టాలు రండి, కోడి రెక్కల కింద కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతాను రండి, రెక్కలు చాపుతున్నాను రండి అని చెప్పి ఏం చేస్తాడు దేవుడు? యెరూషలేమా రా, నా రెక్కల కిందకి రండి అంటున్నాడు.
కానీ మనుషులు అట్లా అనగలరా? రాలేరు. ఒకళ్ళని ఇద్దరిని ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ మనం సహాయం చేయాలంటే మన వల్ల కాదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనకి ఆపదలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు మనుషుల్ని వెతకూడదు. ఎవరిని వెతకాలి చెప్పండి? అందరూ ఎవరిని వెతకాలి? మీరైతే మీరు అప్పు చేసుకుంటారు, లేకుంటే మీ బంధువుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు, లేకుంటే మీరు లోన్ తెచ్చుకుంటారు, లేకపోతే బంగారం పెట్టి కుదవ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా బాగా కష్టంగా పెద్ద సమస్య అంటే సేవకులు చెప్పుకుంటారు. నేను ఎవరు చెప్పుకుంటున్నాను? నేను ఎవరికి చెప్పుకోను. మీకు తెలుసు, నాకు ఎవరు మా బంధువులు ₹1 ఇవ్వరు. నాకు అప్పడినా కూడా ఇవ్వరు నాకు తెలుసా. నేను దేవునికే చెప్పుకుంటాను, ప్రభా నాకున్నది నువ్వే, నన్ను పిలిచింది నువ్వే, నేను సేవ చేసేది నీ కొరకే, ఇప్పటి వరకు ఇక మీద కూడా నీ కొరకే నేను జీవిస్తాను. కానీ ఎవరి వైపు చూడను, ఎవరు నేను అడగను. ఈ మందిరం పోతే నేను మౌనంగా ఉంటాను. నువ్వే చూసుకో, ఇది నీ మందిరం, నాది కాదు. అనేకులు కష్టపడి చెమట కార్చి, రక్తం కార్చి, కన్నీళ్లు కార్చి, ఉపవాసం అండి, రాత్రి వాళ్ళు ప్రార్థన చేసిన డబ్బు ఇది నీ మందిరం. కాబట్టి నేను ఏం భయపడని చెప్పి నేను ధైర్యంగా ఉన్న ఆ విషయం. నాకు వేరే ఆప్షన్ లేదు. చాలామంది అడిగారు, వేరే ఆప్షన్ పెట్టుకో, ఇక నన్ను చూసుకో. అట్లా ఏం చూసుకునేది? లక్షలు కావాలి కొనాలంటే. రెంట్కి ఎవరు ఇవ్వట్లేదు క్రైస్తవులు కంటే, చర్చి కంటే ఎవరు, పాస్టర్లు అంటే ఎవరు, పెళ్లి కాకుండా ఉండేవాళ్ళంటే అసలు ఎవరు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్ని ఆలోచన తల పోయింది కొన్ని రోజులు. నాకు వదిలేసేం కావు. వదిలేసి ప్రభా నీ సేవ, నీ సంఘం, నీ సేవకుడిని నీ ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పు. దేవునికి ఏం చేశాను? వదిలేస్తాను. ఇప్పుడు ఏబు ఉన్నాడు, ఏబు ఎన్నో కష్టాలు అవుతున్నాడు. ఆయన ఏమన్నాడు? నీ దాసుని నన్ను నీ చిత్తాంశం నన్ను పురుగు నలిపినట్టుగా నలుపుకో, నీ ఇష్టం. ఏమన్నాడంట? పురుగు నలిపినట్టు ఏం చేయ, నన్ను నలుపుకో, నీ ఇష్టం చేసుకో, నేను నీ దాసు అని చెప్పాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు మనుషుల వైపు చూడొద్దు. నేను ఈరోజు చెప్పేది మీకు ఏంటంటే, ఎక్కువ మనుషుల వైపు చూసి నిరాశ పడిపోయి, దిగులు పడిపోయి, ఆలోచించి టెన్షన్ పడిపోయి రోగాలు తెచ్చుకున్నారు. ఇంతవరకు రోగాలు ఎట్లా వచ్చాయంటే, బీపీ వచ్చేది ఫస్ట్, ఆ తర్వాత కొంత సివియర్గా ఎక్కువ ఆలోచిస్తే షుగర్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? పెరాలిసిస్ వచ్చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, ఇంకా డేంజర్ తెలుసా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. మెంటల్ అయిపోతున్నారు చాలామంది. మొన్న కూడా ఒక పాస్టర్ వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి వెళ్ళంటే, చాలా సంవత్సరాలు 4 సంవత్సరాలకి పాస్టర్ వెళ్ళి వాళ్ళ నాన్న చూసి వచ్చేసాడు వేరే ఊరు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళ నాన్న ఆలోచించాడు, మెంటల్గా అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. కాబట్టి ఈ రోజుల్లో కొంచెం టెన్షన్ పడితే రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా? ఈ దినాన్ని మనం ఎక్కువ మనుషుల వైపు చూడవద్దు. చెప్పండి అందరూ, ఎవరైపు చూడదండ? ఎవరైపు చూడాలి? ఎంతసేపు మనుషుల వైపు చూసి మనకు సహాయం చేయాలనే మనిషి మాటే మన మనసులో, హృదయంలో రాకూడదు. ఇప్పుడు బైబిల్ ఇన్ని ఆధారాలు మీకు ఎందుకు చూపిస్తా అంటే, వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? దేవునితో ఆధారపడి దేవుని వైపే చూసి దేవునికి సహాయం పొంది వాళ్ళు ఏం చేస్తారంట? ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందుకనే మనం కూడా మన జీవితంలో దేవుడు మనల్ని కరుణిస్తే మనం క్షేమంగా ఉంటాం. ఎవరంట? ఆదికాండంలో 43వ అధ్యాయము, ఆదికాండం 43వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చూడండి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు అన్నదమ్ములు గుర్తించిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకరిని ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళి ఆ లాస్ట్ వన్ కూడా తీసుకొని రండి అని చెప్పినప్పుడు, ఈ యొక్క యాకోబు అంటున్నాడు, యేసేపు లేడు, మళ్ళీ ఈయన కూడా చంపేస్తారా అని బాధపడిన తర్వాత అతను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆ మనుషుడు మీ ఇతర సహోదరుల్ని బెన్యామీన్ను మీకు అప్పగించినట్లు సర్వశక్తిన దేవుడు ఆ మనిషిని ఎదుట మేమును కరుణించును గాక. ఎవరు కరుణించాలంట? ఆ మనుషుడు కరుణించాలి. కానీ సర్వశక్తులకు దేవుడు ఆ మనిషి ద్వారా మిమ్మల్ని ఏం చేయాలంట? కరుణ. అంటే ఇక్కడ మనిషి వలన కరుణ వస్తుందా, దేవుని వల్ల కరుణ వస్తుందా? దేవుని వలన. ఎవరంట? దేవుని వలన. ఇక్కడ చూడండి, సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మును కరుణించును గాక. కరుణించేది దేవుడే, కానీ ఎవరి ఎదుట కరుణ కావాలి? వీళ్ళకి యేసేపు ఎదుట వాళ్ళకి ఏం కావాలంట? కరుణ కావాలి. అందుకని మనం కూడా ఒక మనిషి కఠినాత్ముడో మూర్ఖుడో ఎవరైతే ఉన్నా సరే, నీవు దేవుడు కరుణ చూపించాలని చెప్పి కోరుకుంటే అతను ఎలాంటి వ్యక్తి అయినా సరే అతను ఏం చేస్తాడు? కరుణిస్తాడు. ఎలాంటి మూర్ఖుడైనా క్రూరుడైనా సరే ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీకు ఏం కలగజేస్తాడంట? కరుణ అనేది కలగజేస్తాడు. అమ్మా దీంట్లో 29 చదువు, దీంట్లో 29 చదువు.
అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. ఇక్కడ యోసేపు బెన్యామీను చూసి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించిన గాక అని ఎందుకు అన్నాడు? చెప్పండి. యోసేపు బెన్యామీను చూసి దేవుడు నిన్ను కరుణించిన గాక అని ఎందుకన్నాడు? చెప్పండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఎందుకన్నాడు? యోసేపు తన తల్లి కుమారుడితను, ఎవరికి తల్లి? యోసేపు యొక్క తల్లి కుమారుడు. అంటే ఇప్పుడు రాహేలు, లేయా ఉన్నారు కదా, నలుగురు ఉన్నారు కదా, అక్కడ నలుగురు భార్యలు యాకోబుకి. అయితే ఇక్కడ ఇతను తల్లి కుమారుడు అని చెప్పి అతనికి ఎక్కువ ప్రేమ వచ్చిన తర్వాత అతను ఈ మాట ఎందుకు అనాలి? దేవుడు నిన్ను కరుణించిన ఎందుకు అనాలి? ఆ మాట అక్కడ ఆ సందర్భం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు అన్నాడు? నన్ను చూస్తే గోతులు వేసి సాగు కొట్టేసి నన్ను నాశనం చేశారు, దేవుడు నిన్ను కాపాడాలన్నారా, నిన్ను కూడా నాశనం చేసే మనుషులు దుర్మార్గులు అని చెప్పేసి దాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడంట? నన్ను చూస్తే ఆ రోజు గోతులో పారేశారు, నన్ను అమ్మేశారు, చిన్న వయసులో అన్యాయం చేశారు, కాబట్టి ఇప్పుడు నువ్వు చూస్తే అక్కడ వీళ్ళ మధ్యలో వీళ్ళకు దుర్మార్గులు, పాపులు, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు, ఆ దేవుడే నిన్ను కరుణించాలరా అన్నాడు. ఎవరు కరుణించాలంట? లేకపోతే నిన్ను నాశనం చేసి పనికి రాకుండా చేసేస్తారేలో, కాబట్టి ఆ దేవుడే నిన్ను కరుణించిన గాక. అందుకని మనము మన పిల్లలు దుర్మార్గుల మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి, ప్రభువా వాళ్ళ మధ్యలో నీ బిడ్డను కరుణించండి, ఈ బిడ్డ చెడిపోకూడదు, ఈ బిడ్డ నాశనం అవ్వకూడదు చెప్పేసి అలాంటి వారి మధ్యలో అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చదువుకోవడానికి వెళ్ళారా, విద్య కొరకు వెళ్ళారా, లేకుంటే ఇంకొక దేని కొరకైనా నీ బిడ్డ దూరం వెళ్ళినప్పుడు ఆ బిడ్డ కొరకు క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు, యోబు గారు ఏం చేస్తారంట, తన కుమారులు ఒకరింటికి ఒకరు వెళ్ళి బాగా ఫంక్షన్ చేసుకొని తాగి తందనాలాడి వస్తూ ఉంటారు. అందుకని యోబు గారు ఏం చేస్తారు, నా కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో అని చెప్పేసి ప్రతిరోజు ఉదయాన్ని లేచి ప్రతి ఒక్కొక్కరితో పాప క్షమాపణ వరకు ఏం చేస్తాడు? బలు అర్పించాడు. అట్లా మనం కూడా మన బిడ్డల కోసం ఏం చేయాలంటే, మన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, కాబట్టి మన బిడ్డలు కూడా ఎటువంటి పాపం రాకుండా, ఇతరుల వల్ల కలగకుండా, మన బిడ్డలు చెడిపోకుండా అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యోసేపు ఏం చేశాడు? తన తమ్ముడిని దేవుడు కరుణించగాక. యోసేపు కరుణించాను అక్కడ చెప్పలా, నేను కరుణిస్తానని చెప్పలా, కానీ ఎవరు కరుణించాలి? దేవుడు. కాబట్టి మనుషులు ఎంత గొప్పవాడైనా సరే ఆ మనిషి కూడా ఎవరు కరుణ కావాలి? దావీదు అంత గొప్పవాడని ఎవరు కరుణ కావాల్సి వచ్చింది? దేవుని కరుణ. యోసేపు ఐగుప్తు దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఫుడ్ సప్లై చేస్తాడు, ఆయన కూడా ఎవరు కరుణ కావాలని అడిగాడు? దేవుని కరుణ నీకు కావాలన్నాడు. అందుకే ఈ దినాల్లో నేను చెప్పేదంటే, మీరు ఎక్కువగా మనుషులు చూడొద్దండి. చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోయింది. ఈ దినాల్లో బాంధవ్యాలు, బంధుత్వాలు ఇట్లాంటివన్నీ ఏమి లేవు. ఇప్పుడు డబ్బు పడుతుందని చెప్పి ఫోన్ కూడా తీయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయట్లేదు, మనిషి కనబడితే తప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక మనిషి ధనాన్న భారం అయిపోతాడు. అందుకని ఏది కావాలన్నా ప్రతి దినము నువ్వు విడవకుండా మోకరించి ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు సహాయము, చెప్పండి, నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడు. అందుకని మన యొక్క జీవితంలో మనుషుల వైపు చూడవద్దు. చెప్పండి అందరు, మీరు ఎవరి వైపు చూడదంట? మనుషుల వైపు మీరు చూడవద్దు. నీకున్న దాంతో తృప్తి పొందు. అనేకులకి ఇల్లు లేదు, నీకు ఇల్లు ఇచ్చాడు. అనేకులకి బంగారం లేదు, నీకు బంగారం ఇచ్చాడు. అనేకులకి ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం ఇచ్చాడు. అనేకులకి అసలు సంపాదన లేదు, నీకు సంపాదన ఇచ్చాడు. ఇలాగ అనేకులకి ఆహారం లేదు, నీకు ఆహారం ఇచ్చాడు. ఉన్న దాంట్లో ఏం చేయాలి మనము? చెప్పండి, తృప్తి అనేది మనకే ఉండాలి. రెండోది, మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మనము చూడాలి. మనుషుల వైపు మనం ఏం చూడాలి? ఎప్పుడు కూడా మనం చూడాలి. అందుకని మన యొక్క జీవితంలో దేవుడు కరుణిస్తాడా, కరుణించడా? చెప్పండి, దేవుడు మనల్ని కరుణిస్తాడా, కరుణించడా? దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. కొంతమంది చూడండి, శంఖలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరుగుతారు. ఎక్కడంట? శంఖలో పిల్లని పెట్టి ఏం చేస్తున్నాడు? ఒక ఆమె ఊరంతా తిరిగిందంట. ఊరంతా తిరిగిన తర్వాత లాస్ట్లో ఒక అతను అడిగంట, ఏమ్మ ఏమి ఎత్తుతున్నావు అని అడిగాడంట. పిల్లోడు కనపట్లే అందంట.
పిల్లడు ఎక్కడున్నాడు? శంకలోనే ఉన్నాడు. అర్థమైందా? మొన్న ఒక వీడియో చూసాను నేను. ఒక ఆమె ఏం చేస్తుంది, పిల్లోడిని ఎత్తుకొనే ఉంది. ఆమె ఫోన్ మాట్లాడుకుని కొందరు వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేసింది, పిల్లడు కనపడి ఓ పరిగెడుతుంది, ఎయిర్పోర్ట్లో అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. ఎవరి కోసము? పిల్లడు ఎక్కడున్నాడు? వాళ్ళు బెల్ట్లెస్ కట్టుకుంటారు, మనలాగా ఫారినర్స్ ఎత్తుకోరు. మనలాగా ఏం చేస్తారు, ఎదురు ఒక బెల్ట్ కానీ వెనకాల బెల్ట్ కానీ వేసి చేస్తారు. ఆమెకే ఉన్నాడు వాడు, ఈ పరుగులు తీస్తుంది. కానీ వాడు ఎక్కడున్నాడు? ఆమె దగ్గరే ఉన్నాడు. ఈ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ మైండ్ పని చేయకుండా అయిపోయింది. కాబట్టి ఈ సామెత ఎప్పుడో ఉన్న సామెత. ఏం సామెత? పిల్లవాడిని చెంకలో పెట్టుకొని ఊరంతా తిరిగిందంట. అట్లాగా ఈ దినాల్లో తల్లులైనా మనల్ని మర్చిపోతారు, కానీ ఎవరు మర్చిపోరండి? చెప్పండి. నేను మరువను మరిచిపోజాలన్నాడు 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో 21 వాక్యం మీరు చూడండి. 44:21 ఉంది ఆ మాట. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. 22 అమ్మా. మంచు విడిపోనట్లుగా 44:22 అమ్మా. కాదు 21. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను మర్చిపోజాలను అంటే ఇంపాసిబుల్, అది జరగదు అంటున్నాడు కదా. అది జరగదు అంటున్నాడు. కానీ స్త్రీ అయితే తన బిడ్డను మర్చిపోద్దు, కానీ తన గర్భమున పుట్టిన, చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, తన చంటి పిల్లను కరుణింపకుండా మరుచిన వారైనా మరుచుదురేమో, కానీ నేను నిన్ను మరువను. కాబట్టి ఈ దినాల్లో మనల్ని మనుషులు మర్చిపోతారా, గుర్తుపెట్టుకుంటారా? చెప్పండి. మర్చిపోతారు. ఏం చేస్తాంట? మర్చిపోతారు. అవసరం ఉన్నప్పుడు గుర్తుకు వస్తాము, అవసరం ఉన్నప్పుడు గుర్తుకే రాము. చాలామంది నాకు కూడా ఉన్నారు. నేను సేవ చేసినప్పుడు ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తాను కాబట్టి వాళ్ళకి అవసరం ఉందనుకోండి, ఏదైనా ప్రేయర్ చేయించుకోవాలనుకోండి, అప్పుడు ఫోన్ చేస్తారు. వాళ్ళు వేరే చర్చికి వెళ్తారు, కానీ మళ్ళీ మనకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. మళ్ళీ వాళ్ళకి అవసరం ఏంటంటే ఫోన్ 1-10 సార్లు కొడుతూనే ఉంటారు. నేను 2 కాలర్ పెట్టుకుంటాను, వాళ్ళ పేర్లు పడతా ఉంటాయి, కొన్నిసార్లు తీను. అంటే వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు సేవకులు ఉంటారు, వాళ్ళు అక్కడికి అన్నీ బాగా ఉంటాయి. కానీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఏం చేస్తారు, 1-10 సార్లు ఫోన్ చేస్తుంటారు. ఆ చర్చికి వెళ్తారు, ఆ చర్చిలో డబ్బులు ఇస్తారు, ఆ చర్చిలో దశంభాగాలు ఇస్తారు, ఆ చర్చిలో కానుకలు ఇస్తారు, నన్ను డబ్బులు అడుగుతారు, నాకు ఫోన్ చేసి. నాకేం సంబంధం? వాళ్ళు మన విశ్వాసులు కాదు, మన చర్చికి రారు, నాకు దశంభాగం ఎవరు, నాకు కానుక ఎవరు, వాళ్ళ డబ్బులు కానీ నాకు ఫోన్ చేసి నన్ను డబ్బులు అడుగుతారు. అప్పుడు నేను ఎలా ఇస్తాను? న్యాయమేనా? మీరు చెప్పడం న్యాయమేనా? ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ఫోన్లు ఎందుకు తినండి, ఇలాంటి ఫోన్లు వస్తుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలే మనం మనుషులైతే మనం మర్చిపోతారు. అవసరం వచ్చేవాడు మాత్రం మనం గుర్తుకు వస్తాం. వాళ్ళకి అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారంట? మర్చిపోతారు. అందుకని మనం మనుషుల వైపు ఏం చేయకూడదు, చూడకూడదు. అందుకని మనం ఎవరు వైపు చూడాలి? తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచున వారైనా మరుచుదురు, కానీ దేవుడు మాత్రం. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో చూస్తారు, తల్లులు కనేసి రోడ్లో పారేసిపోతారు, ఎక్కడ పడితే అక్కడ బిడ్డలను పారేసిపోతున్నారు. కన్న తల్లిలు కూడా ఏం చేస్తున్నారు? కరుణించుకుని ఏం చేస్తున్నారు? రోడ్లో పారేసి పోతా ఉన్నారు. ఇగో మన తల్లిగారు ఉంది ఇక్కడ, నాగం తల్లిగారు, ఆమె హెడ్ నర్స్ వచ్చేసి రిటైర్ అయింది. ఆమె హాస్పిటల్లో పనిచేసేవాడు ఒక బిడ్డను ఆమె వదిలేసి వెళ్ళిపోయారంట కనేసి. ఆమె తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసింది. మొన్న చదివించింది, పెళ్లి ఆమె చేసుకుంది పోయి. అట్లాగా ఎక్కడో పుట్టింది అనాది, ఎవరో వదిలేస్తారు, తల్లి పెంచి పెద్ద. ఈమెను ఏమంటుంది తెలుసా? చర్చికి రమ్మన్నా అంటే పేక్ కోసం కత్తి పట్టుకుంటుంది, నైటీ చింపేస్తుంది, నైటీ చింపుకుంటుంది, మళ్ళీ నీ మీద కేసు పెడతాను, నన్ను మత మార్పిడి చేస్తానంటది. చూడండి ఎంత దారుణం తెలుసా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దినాల్లో అనాథిని పెంచుకుంటూ కూడా వాళ్ళు ఎడతారేదో మనకు తెలియదు. అర్థమైందా? అలా పెంచుకొని ఆమె ఎంత నరకం అనిపించిందో నాకు తెలుసు. ఆ తల్లిగారు పడ్డ బాధలని నాకు తెలుసు. నాకు ఫోన్ చేసి ఏడు చెప్పేది ఎన్నో సందర్భాలు. కాబట్టి ఈ దినాన్న తల్లులు కూడా ఏం చేస్తున్నారు? పిల్లలు కనేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. అక్రమంగా కంటము, పాపం చేసి కంటము, పెళ్లి కాకముందే కంటము, రకరకాలుగా కనేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తుంటే పారేసిపోతున్నారు. అందుకని దేవుని బిడ్డ మనము స్త్రీ కూడా కరుణించకుండా వాళ్ళని ఏం చేస్తుంట? చంపేస్తుందేమో, కానీ చంపరా? విలాప వాక్యం 4వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. చంపుకొని తినేశారు తల్లిదే.
పిల్లల్ని చంపుకొని తినేశారు. చరిత్రలో జరిగిపోయింది ఇదంతా. విలాప వాక్యం 4వ అధ్యాయం 10వ వాక్యం చదవమ్మా. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. అంతా వాక్యం ఇక్కడ. వాత్సల్యత గలవారంటే ఎవరు? జాలి గలవారే వాళ్ళు, మంచి తల్లులే. కానీ కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. చూసారా? నా జన్మ కుమారికి వచ్చిన నాశనంలో వారి బిడ్డలే వారికి ఆహారం అయిపోయారంట. కాబట్టి ఆ దినాల్లో కరువు వచ్చినప్పుడు ఆ దినాల్లో ఏం చేస్తారంట చెప్పండి? ఆ దినాల్లో ఏం చేస్తారంట? తమ సొంత కనిన బిడ్డల్ని వండుకొని తినేశారు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28, 29 వాక్యం ఒకసారి చదవండి అమ్మా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 28, 29 వాక్యాలు ఈ స్టోరీ జరిగింది. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. చాలు. 2 స్త్రీలు రాజుగారి దగ్గరికి వచ్చారు. దేనికి? అయ్యా, నేను ఒక చిన్న బిడ్డను కన్నాను, ఆమె ఒక చిన్న బిడ్డను కనింది. కానీ ఆకలి వేసినప్పుడు ఏం చేస్తానంటే, ఈ రోజుకి నీ బిడ్డను వండుకొని తిందాము, రేపు నా బిడ్డను తిందామని చెప్పింది. ఈ రోజు నా బిడ్డను తినేసాము, రేపు దాని బిడ్డను వండి అది ఇవ్వట్లేదంట. ఏం చేయట్లంట? దాని బిడ్డను వండి ఏం చేయట్లంట? ఇవ్వట్లేదంట. అంటే ఆ దినాలు జరిగింది ఇది. కాబట్టి అలాంటి కరువు ఇప్పుడు వస్తే మనం కూడా ఏం చేస్తాము? ఒకళ్ళొకరు పీక్కొని తింటాం. పిల్లల్ని ఏం చేస్తామంట? చంపుకొని తింటే లేతగా చిన్నపిల్లలు కనబడితే చాలు, ఏమైంది? టకటకమని పట్టుకొని కోసేసి ఏం చేయాలి? టకటకమని వండుకు తినేస్తారు కరువు వస్తే. ఆ దినాల్లో జరిగింది. రాజు ఆశ్చర్యపడిపోయాడు, ఏంది ఇంత దారుణమా అని చెప్పి. కాబట్టి వాళ్ళ కరుణ ఉంటే ఇలా చేస్తారండి? వాళ్ళు సావులైనా సస్తారు, కానీ తమ కన్న బిడ్డలు ఎవరైనా తింటారా చెప్పండి? ఎవరో తింటారు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే, ఈ దినాల్లో కరుణించే వాళ్ళు ఎక్కడా లేరండి. దేవుడు మాత్రమే మనల్ని కరుణించాలి. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మనం ఈ సత్యాన్ని చదువుతున్నాం. మొట్టమొదటిగా మన పాపముల్ని మనం ఒప్పుకొని పాపముల బాధ నుంచి విడుదల పొందడానికి దేవుని కరుణించమని అడగాలి. రెండోది, మన కష్టాల్లో, మన ఆపదల్లో, మన శ్రమల్లో మనల్ని కరుణించే వారు ఎవరు లేనప్పుడు మన చేతులు, మన కనులు దేవుని వైపే చాపబడి దేవుని సహాయం పొందాలి. మూడోది, స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరో అని దేవుడు చెప్తున్నాడు. ఆ దినాల్లో స్త్రీలని అనేకులు తమ బిడ్డలు వండుకొని తినేస్తారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే గనక మనము దేవుని కరుణ పొందుకొని ఇతరుల కరుణించే వారు కనపడాలి. యేసయ్య కరుణమయుడు, ఆయన కరుణగల దేవుడు, అందరిని కరుణించే దేవుడు. ఆయన మనల్ని కరుణించబడు, మనము ఇతరుల కరుణించకో దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. నిందకు నా హృదయము బద్దలాయెను, ఓదార్చి కరుణించే వారే లేరు. నిందకు నా హృదయము బద్దలాయెను, ఓదార్చి కరుణించే వారే లేరు. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము, ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. నిందకు నా హృదయము బద్దలాయెను, ఓదార్చి కరుణించే వారే లేరు. నిందకు నా హృదయము బద్దలాయెను, ఓదార్చి కరుణించే వారే లేరు. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము,
ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి, ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. ఆదరణ ధైర్యము పొందే కృప నిమ్ము. ఆదరణ ధైర్యం